డాక్టర్ గారు అట్లనే లంగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో పొగ తాగడమే ప్రిడామినెంట్ లంగ్ ఇష్యూస్కి కారణమా లేకపోతే మిగతా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? ఎందుకు అడుగుతున్నానంటే ఎన్విరాన్మెంటల్గా కూడా చాలా పొల్యూషన్లో బతుకుతున్నాం మనం. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో లంగ్ ఇష్యూస్తో ఏ సమస్యలతో వస్తున్నారు? అంటే ఈరోజు ఆడవారమ్మా పర్టికులర్ మెట్రో సిటీస్లో చాలా డెవలప్ అయ్యారమ్మా. అంటే బోత్ ఫినాన్షియల్లీ డెవలప్ అయ్యారు అండ్ దెన్ వాళ్ళ హ్యాబిట్స్ కూడా అంటే లేట్ నైట్ పార్టీస్ కానీ చేయకూడదని నేను చెప్పట్లేదు, అది ఎవరి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ స్మోకింగ్ కానీ వేపింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయినాయి, చాలా కామన్. అంటే మా క్లయింట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సో ఈ స్మోకింగ్ వేపింగ్ వల్ల వాళ్ళ లంగ్స్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. చాలామంది అనుకుంటారు వేపింగ్ వల్ల వాళ్ళకి లంగ్స్ ఎక్కువ అఫెక్ట్ కాదనుకుంటారు. వేపింగ్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రెండు, స్మోక్ చేయకపోయినా కానీ సెకండ్ హ్యాండ్ స్మోక్, మీరు తాగట్లేదు, మీ యొక్క రూమ్మేట్స్ ఉన్న స్మోక్ చేస్తున్నారు, అది కూడా మీ లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. రెండు, మీ రూమ్లో ఈ మస్కిటో కాయిల్స్ వాడడం, ఇటువంటి వాటి వల్ల. తర్వాత మన మొత్తం ఇండియాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ దగ్గర 20-25 సిటీస్ చాలా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ. సో ఈ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా బ్యాడ్గా ఉంది. అంటే 2.5 లెవెల్స్ 5.0 అనేసి పార్టికులేట్ మెటీరియల్ ఉంటాయి. ఈ మెటీరియల్స్ అనేది మన యొక్క ఎన్విరాన్మెంటల్ ఎయిర్లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆస్థమాటిక్స్గా, అలర్జీ పేషెంట్స్గా, సిఓపిడి పేషెంట్స్గా తయారవుతున్నారు. కాబట్టి మీరు స్మోకింగ్ తాగకపోయినప్పటికి కూడా, మీరు స్మోకింగ్ చేయకపోయినప్పటికి కూడా మన యొక్క సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మంచిగా లేదు. కాబట్టి మన లంగ్స్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అగైన్ దీర్ఘకాలికమైన దగ్గు 2-3 వీక్స్ కన్నా ఎక్కువ దగ్గు వచ్చిందంటే వెంటనే అలర్ట్ చేసుకోండి. జాగ్రత్తగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి. కరెక్ట్ డయాగ్నోస్కి రావాలి, కరెక్ట్ ట్రీట్మెంట్. మనం అనుకున్నట్టుగా ఒకటి ఎయిర్ పొల్యూషను, ఇంకొకటి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. అంటే మన మస్కిటో కాయిల్ ఒకటి పెట్టేసి కిటికీలన్నీ మూసేసి పడుకున్నట్లయితే ఒకరోజు ఆ మస్కిటో కాయిల్ వల్ల 8 to 9 అవర్స్ పడుకోవడం వల్ల ఆల్మోస్ట్ 10 నుండి 30 సిగరెట్లు తాగినంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.